వందనాలండి. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ఈరోజు దేవుడు వాక్కుతో మాట్లాడుతున్న మాట, మన గాయములు కడతానని, మనకి ఆరోగ్యం దయచేస్తానని, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నదన్న మాట మనందరికీ తెలుసు. ఆయన ప్రతి దెబ్బ మనకు స్వస్థత కలుగజేసింది. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని వైపు చూస్తూ, దేవుని వైపు చేతులెత్తి ఆయనకు ప్రార్థించటము. ఆనాడు హిజ్కియా గారు ప్రార్థించగా 15 సంవత్సరములు ఆయుష్ దయచేసిన దేవుడు మనకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేస్తానని చెప్తున్నాడు. ఎవరైనా ఈరోజు ఆరోగ్యం బాగోక బాధపడుతున్నారేమో, ఎవరైనా దిగులు చెందుతున్నారేమో, దిగులు చెందొద్దు, భయపడొద్దు. దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేస్తాడు. మనం రోగులుగా ఉండడం దేవుడికి ఇష్టం లేదండి. దేవుడు మనకి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగచేయడానికే చూస్తూ ఉన్నాడు. కానీ మనమేమో దేవుడి మీద ఆధారపడట్లేదు. దేవుడికి ప్రార్థించండి. ఈరోజు ఈ వాగ్దానం మన జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్.